ఆసుపత్రికి చికిత్స తీసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి 2 రోజులైన ఆసుపత్రి నుంచి బయటికి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విధి దయతలిస్తేనే బయటపడిండని అంటున్న మానవతావాదులు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన రవీంద్రన్ అనే వ్యక్తి ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న అవుట్ పేషెంట్ రూమ్లోకి డాక్టర్ను కలవాలని లిఫ్ట్ ఎక్కగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ ఎలివేటర్ సమస్య తలెత్తి పైకి పోవాల్సిన లిఫ్ట్ ఒక్కసారి కిందికి వెళ్ళిపోయి పడిపోయింది. రవీంద్రన్ తన గొంతు చించుకొని అరిచినా ఎవరూ స్పందించలేదని తెలిసింది. ఎమర్జెన్సీ అలారం నొక్కినా లాభం లేకుండా పోవడం, రవీంద్రన్ దగ్గరున్న మొబైల్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ కావడం ఇవన్నీ జరిగిపోయాయి. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయి ఆయన లిఫ్టులోనే చిక్కుకున్న విషయం బయట వ్యక్తులకు చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఆయన ఎంత అరిచినా ఎవరికి వినపడకుండా పోయే వరకు రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. నరకయాతన అనుభవించిన రవీంద్రన్ సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ డ్యూటీ ఎక్కిన తర్వాత లిఫ్ట్ పడిపోయిన విషయం తెలిసింది. లిఫ్ట్ ఆపరేటర్ అందులో చిక్కుకున్న రవీంద్రన్ను చూసి భయపడి ఆశ్చర్యపోయి వెంటనే ప్రథమ చికిత్సకై డాక్టర్ల దగ్గరకు తీసుకుపోవడంతో రవీంద్రన్ లిఫ్టులో ఇరుక్కుపోయి 2 రోజులు భయానకమైన బాధను అనుభవించిన విషయం పత్రికలకు, మీడియాకు, సోషల్ మీడియాకు తెలియడంతో అప్పటికే రవీంద్రన్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళిన రవీంద్రన్ 2 రోజులుగా ఇంటికి తిరిగి రాకపోయేసరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయింది. ఓ పక్క ఈ విషయం కేరళ రాష్ట్రంలోని రాజధానిలో జరిగిన ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖ మంత్రి జరిగిన సంఘటనపై బాధ్యులైన లిఫ్ట్ ఆపరేటర్లు, డ్యూటీలో ఉన్న సార్జెంట్ను మరింత మందిని సస్పెండ్ చేసిన విషయం పత్రికల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా 2 రోజులు భయంకర బాధను అనుభవించిన రవీంద్రన్. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడో ఎన్నెన్నో జరుగుతున్నటువంటి విషయాల మీద నెటిజన్లు వీస్తుపోయిన వాస్తవాలు చెప్తున్నారు. నిర్లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగులదా లేక ఎవరిది అని అడుగుతున్నారు.